ప్రపంచీకరణ యుగం అంటే గ్లోబలైజేషన్ టైమ్స్. మనం వేసుకునే బట్టలు, మనం వాడే వాహనాలు అంటే వెహికల్స్, మనం ఉపయోగించే కంప్యూటర్స్, మన చేతిలో ప్రతిరోజు కనిపించే మొబైల్ ఫోన్స్, ఇలా ఒకటి కాదు రెండు కాదు, మనం ఎవ్రీ డే మన జీవితంలో భాగమైపోయిన ఎన్నో వస్తువులు ఎవరెవరో కనిపెట్టినవి, ఎవరెవరో తయారు చేస్తున్నవి. అయినా అవి లేకుండా రోజు గడవదు. లేదు కాదు నేను కేవలం నా దేశానికి సంబంధించిన వస్తువులనే వాడతాను, అవే ఉపయోగిస్తానంటే మీ జీవితం ముందుకు పోదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చూపుతున్నానంటే జాతీయవాదం తలకెక్కితే ఏం జరుగుతుందో వివరిస్తాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేస్తున్నారో చూస్తున్నారుగా. H1B వీసాలపై కండిషన్స్ పెట్టబోతున్నారంట. అమెరికాలోని వలసదారులను తరిమేసే ప్లాన్ ఇది. లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే మీరు అమెరికాలో ఉంటున్నట్టయితే భయంగా గడపాల్సిందే. అయితే ఇమిగ్రెంట్స్ పట్ల ట్రంప్ వైఖరి కేవలం ఈ వలసదారులకే నష్టం చేస్తుందని అనుకుంటే మీరు ట్రంప్ తీసిన గోతిలో కాలేసినట్టే. H1B వీసాపై ట్రంప్ ఆంక్షలు విధిస్తే ముందుగా అమెరికాలో ఉద్యోగాల కొరత ఏర్పడుతుంది. ట్రంప్ విధానాలు అమలైతే 2026 నాటికి 12 లక్షల టెక్ ఉద్యోగాలు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే అమెరికా వృద్ధి దెబ్బకు దిగజారుతుంది. నిజానికి H1B వీసాలు నైపుణ్యాలున్న విదేశీయులకు అమెరికాలో పనిచేసేందుకు అనుమతినిస్తాయి. భారతీయులు ఈ వీసాల ప్రధాన లబ్ధిదారులని మర్చిపోకూడదు. ఒకవేళ H1B వీసాలపై ఆంక్షలు పెరిగితే అమెరికాలో ఇండియన్స్ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ఇది వారి ఆర్థిక స్థితిపై చాలా అడ్వర్స్ ఇంపాక్ట్ అంటే ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇది వాస్తవం. మరి అమెరికా పరిస్థితి ఏంటి? భారతీయులు ఇతర వలసదారులను రానివ్వకపోతే వారి ఉద్యోగాలను ఎవరితో భర్తీ చేస్తారు? అమెరికాలో సరిపడా స్కిల్ లేబర్ లేదు అన్నది జగమెరిగిన సత్యం. ప్రతి సంవత్సరం అమెరికాకు 3,50,000 మంది టెక్ నిపుణులు అవసరం. ఆ ఎక్స్పర్టీజ్ అవసరం. ముఖ్యంగా AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే డేటా అనలిటిక్స్, క్లౌడ్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రంగాల్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉండే దేశం అమెరికా. ఈ రంగాలపైనే వారి ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది, టోటల్ ఎకానమీ. మరి ఖాళీ కుర్చీలతో ట్రంప్ ఏం చేస్తారు? గత 5 సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న ఉద్యోగుల డిమాండ్ 75% పెరిగింది. ఇప్పుడు ఇమిగ్రెంట్స్పై అడ్డదిడ్డమైన ఆంక్షలు పెడితే ఆ డిమాండ్ను తీర్చడం కష్టం అవుతుంది. అప్పుడు అమెరికా పరిశ్రమల వృద్ధి మందగిస్తుంది. ఇక 1946 నుంచి 64 మధ్య జన్మించిన వారిని బూమర్స్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆ బూమర్స్ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. అంటే మరిన్ని ఉద్యోగాల ఖాళీ ఏర్పడుతుంది, కొత్త ఉద్యోగాల అవసరం పెరుగుతుంది. అటు ట్రంప్ మాత్రం అమెరికన్స్తోనే అమెరికాను పరుగులు పెట్టిస్తా అంటున్నారు. కానీ ఈ స్కిల్ లేబర్ ఎక్కడ? వలసదారుల ఆంక్షలను మరింత కఠినతరం చేస్తే అమెరికాలో అనేక పరిశ్రమలు దెబ్బతింటాయి. ఈ సాంకేతిక ఆవిష్కరణలు కూడా మందగిస్తాయి. అంటే టెక్నాలజీ పరంగా కూడా అమెరికా వెనక్కి వెళ్తుంది. ఆర్థిక ఉత్పాదకత తగ్గుతుంది. అమెరికా మార్కెట్కు కావాల్సిన ఈ నైపుణ్యాలున్న కార్మికుల కొరత అంటే స్కిల్ లేబర్ కొరత వల్ల ఈ కొత్త పరిశోధనలు, రీసెర్చ్ అలాగే డెవలప్మెంట్ ఆలస్యం అవుతుంది. అటు ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాలున్న వర్కర్స్ దొరకటం కూడా కష్టంగా ఉందని నివేదికలు చెబుతూనే ఉన్నాయి. సుమారు 66% నుంచి 90% మంది యజమానులు అవసరమైన నైపుణ్యాలున్న కార్మికులను రిక్రూట్ చేసుకోలేకపోతున్నారంట. ఇటు వలసదారులపైనే బండి నడిపే అమెరికాకు ఈ విషయం తెలియనివి కావు. అయినా ట్రంప్కు అమెరికాయే ఫస్ట్, అమెరికన్లే ఫస్ట్, నేషనలిజమే ఇంపార్టెంట్. నిజానికి అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయ వలసదారులు ఆ దేశం టెక్ రంగంలో చాలా క్రూషియల్ రోల్ పోషిస్తున్నారు. కీలక పదవుల్లోనూ కొనసాగుతున్నారు. వీరంతా H1B వీసాల ద్వారానే అమెరికాలో రాణిస్తున్నారు. భారతీయ ఇంజనీర్స్, డేటా సైంటిస్టులు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అమెరికా కంపెనీల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. 2021లో భారతీయ వలసదారులు అమెరికా జీడిపికి సుమారు 41 అంటే 41 లక్షల కోట్ల రూపాయల విలువైన సేవలు అందించారు. ఒక మాటలో చెప్పాలంటే అమెరికా ఎకానమీ నడుస్తుంది ఎక్కువగా ఈ ఇమిగ్రెంట్స్ పనితీరు కారణంగానే. మరి ట్రంప్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలోని పరిశ్రమల ప్రొడక్టివిటీ మందగించడం ఖాయంగా కనిపిస్తుంది కదా. అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోయే ప్రమాదం కూడా ఉందని అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, కూర్చున్న కొమ్మనే నరుక్కునే వాళ్ళని ఏమని పిలవాలి? ట్రంప్ అని పిలవచ్చా? మీ ఆన్సర్ను కమెంట్ చేయండి. ఐల్ బి వెయిటింగ్ టు సీ యువర్ ఒపీనియన్స్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.